పైలట్ వాళ్ళు లాస్ట్ మాట్లాడుకున్న మాటలేంటి, అసలు క్రాష్ ల్యాండ్ అయ్యే ముందు లోపల ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ఆ, మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్ దాస్, మనం చూస్తున్నాము ఏదైతే ఘోర విషాద ఘటన జరిగిందో అసలు ఆ సాంకేతిక లోపమే ఘటనకి గల కారణం అంటూ కూడా తెలుస్తుంది. సో ఇప్పటివరకు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. బ్లాక్ బాక్స్ దొరికితే పూర్తి స్థాయి సమాచారం మనకు విశ్లేషించే అవకాశం కనిపిస్తుంది. అసలు ప్రమాదం ఎందుకు సరిగ్గా ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అయ్యేందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు వాళ్ళు అనుమతి కోరారు, కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు అడిగారు అనేది ఇప్పుడు తెలియాల్సింది. అయితే ఇది సాంకేతిక కారణమా లేదా వాతావరణ ప్రతికూల పరిస్థితులా, ఇంకేదైనా పక్షి ఏమైనా ఢీకొట్టిందా, ఏం జరిగింది? ఈ విమాన ప్రమాదానికి సంబంధించి అనేక మిస్టరీలు అయితే ఉన్నాయి. 1959లో పుట్టిన అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాలు చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. ఆయన మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. గతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేశారు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా పనిచేశారు. తర్వాత మళ్ళీ బీజేపీ కూటమి కట్టి మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా కూడా మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ఒక రకంగా మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ లేని లోటు చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి కనిపించబోతుంది. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించి అజిత్ పవార్ అనేది చాలా కీలకంగా మారిన పరిస్థితి ఇటీవలి కాలంలో. సో అలాంటి కీలకమైన నేత ఇవాళ విమాన ప్రమాదంలో మరణించాడని తెలియగానే ఒక్కసారిగా ఆయన పార్టీ కార్యకర్తల శోక సంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికే ఆయన కజిన్ అయినటువంటి సుప్రియా సూలే బయలుదేరారు. ఆయన భార్య, ఆయన కుమార్తె వీళ్ళంతా కూడా బారామతికి చేరుకుంటున్నారు. బారామతిలోని ఆసుపత్రి ప్రస్తుతం మృతదేహాలు అయితే ఉన్నాయి. అజిత్ పవార్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరున్నారు, ఇద్దరు సహాయకులు, అలాగే ఇద్దరు పైలట్లు ఉన్నారు, ఒక ఎన్సీపీ కట్ట ఉన్నారు. మొత్తం ఆయనతో పాటు మిగతా 5 కూడా విమాన దుర్ఘటనలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సరిగ్గా ఉదయం 8:10 ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లారు. 8:45 ఏటీసీకి సిగ్నల్ కట్ అయింది. 8:45 ఎమర్జెన్సీ ల్యాండింగ్ సంబంధించినటువంటి ఒక కాల్ అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. 8:12 ఏటీసీకి ఆ ఇన్ఫర్మేషన్ అయింది. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. తీవ్ర గాయాలతో విమానం క్రాష్ అయిన తర్వాత పూర్తిగా ముక్కలైంది. ఎక్కడికక్కడ తునాతునకలైన పరిస్థితి. తీవ్ర గాయాలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా స్థానికులు గమనించి స్థానిక ఆసుపత్రులకు చేర్పించారు, కానీ అప్పటికే చేయదాటింది. అంతా కూడా స్పాట్ లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు, ఫైర్ ఫైటర్స్ చేరుకున్నారు, మెడికల్ టీం చేరుకున్నాయి, ఎమర్జెన్సీ బృందాలు చేరుకున్నాయి. అప్పటికే ఎవరిని రక్షించలేని పరిస్థితి. అప్పటికే వాళ్ళంతా కూడా మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది ఘోర దుర్ఘటన సంబంధించి. ఇక అజిత్ పవార్ విషయానికి వస్తే కనుక ఆయన ఇవాళ చాలా 4 ముఖ్యమైన సమావేశాలు పాల్గొని వెళ్తారు. ఇప్పటికే మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఇప్పుడు జిల్లా పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ఊపందుకుంది. ఇవాళ 4 కీలకమైన సమావేశాలు పాల్గొనాల్సి ఉంది. బారామతి నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బారామతి నుంచి గెలిచిన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సొంత నియోజకవర్గమైన బారామతిలో ఇవాళ పర్యటించాల్సిన అవసరం ఉంది. సో దాని క్రమంలో ఇవాళ ఈ 4 బహిరంగ సభలకు హాజరయ్యేందుకైతే ప్రత్యేకమైన చార్టర్ ఫ్లైట్ లో వెళ్లారు. ఆ చార్టర్ ఫ్లైట్ వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తారు. గతంలో కూడా చాలా సార్లు ఆయన ఇదే ఫ్లైట్ వినియోగించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? సాంకేతిక కారణాలా లేదా అక్కడ ఏదైనా మానవ తప్పిదం జరిగిందా? ఇందాక అనుకున్నట్టుగా వాతావరణ ప్రతికూల పరిస్థితులు అయితే ఏదైనా జరిగాయా? ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు కోరాడు? వాస్తవానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ పైలట్లు అత్యవసర పరిస్థితుల్లో ఆపద సమయంలో కోరుతారు. మరి ఎందుకు కోరారు? అప్పుడు ఏటీసీ నుంచి ఎట్లాంటి రిప్లై వచ్చింది? ఇవన్నీ కూడా మనకు బ్లాక్ బాక్స్ దొరికితే కానీ ఆ మొత్తం అంశాలన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. అవన్నీ కూడా క్రోడీకరిస్తే ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇక దర్యాప్తు మొదలు పెట్టబోతుంది. సో మొత్తం మీద మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ దుర్ఘటన చెందడం ఒక విషాదమని చెప్పాలి. ఆయన ప్రయాణిస్తున్న ఈ విమానం ఏదైతే ఉందో బారామతి సమీపంలో కుప్పకూడడం, దీంతో ఆయన దుర్మరణం చెందడం అనేది ఇప్పుడు ఆ కార్యకర్తలు కలిసి వేస్తున్న పరిస్థితి. సాంకేతిక లోపం కారణంగానే ప్రస్తుతం ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రాథమికంగానైతే అనుమానిస్తున్నారు. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత ఈ సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో విమానం అదుపు తప్పి కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. అయితే ప్రమాద తీవ్రతకు విమానం ముక్కలైంది. విమాన ప్రమాదంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే ఇప్పుడు అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. విమానంలో ఎవరు బతికుండే ఛాన్స్ లేనట్టుగా వెల్లడించింది. అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 1959లో జూలైలో 22న ఆయన జన్మించారు. ఆయన తండ్రి అనంత్ రాయ్ పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి అజిత్ పవార్ చాలా కీలకమైన నేతగా
మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని చెప్పాలి. 1982లో 82లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంట్ నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు. తర్వాత ఆయన బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీట్ ను త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి ఆయన అడుగు పెట్టారని చెప్పాలి. సో 1991 బై ఎలక్షన్ లో బారామతి అసెంబ్లీ నుంచి ఆయన గెలుపొందారు. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరి చూసుకోలేదు. మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు, చక్రం తిప్పుతున్నారని చెప్పాలి. ఆ నియోజకవర్గం నుంచి 7 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారంటే ఆయన అప్రతిహాతంగా ఎంతగా రాజకీయాల్లో వెలుగొందుతున్నారో మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద ప్రస్తుతం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ కూటమిలో కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేశారు, గ్రామీణాభివృద్ధి శాఖగా మంత్రిగా పనిచేశారు. అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మహారాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాల ఏర్పాట్లో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, శివసేన వాళ్ళతో కలిసి, తర్వాత ఇప్పటికీ కూటమి శివసేనతో షిందేతో కలిసి కూడా మళ్ళీ మహాయుటంతో కూడా మళ్ళీ కీలకంగా వ్యవహరించారు. కొద్ది కాలం పాటు శరద్ పవార్ తో విభేదించిన తర్వాత ఈయన వైపు మెజార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. తర్వాత శరద్ పవార్ ఒంటరివాడు కూడా అయ్యాడు. తర్వాత మళ్ళీ మొన్నటి నగర పాలక ఎన్నికల్లో నగరపాలిక మున్సిపల్ ఎన్నికల్లో ఆయన పూణే అలాగే పరిసర ప్రాంతాల నుండి కొన్ని ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఆయన బాబాయ్తో జత కట్టాడు. చించి పింప్రాడ, పూణే ఇట్లాంటి ప్రాంతాలు ఆయనతో జతకట్టి మళ్ళీ తిరిగి అక్కడ పోటీ చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ మళ్ళీ బీజేపీతో విభేదించారు, ఎన్డీఏతో. కొన్ని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టు ఆయన చెప్తున్న పరిస్థితి. బట్ ఏదైనా రాజకీయాల్లో చాలా కీలక నేతగా ఉన్నారు, చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పాలి. ఇప్పటికైతే ఆయన దుర్మరణం చెందిన వాటితో ఒకసారిగా ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి వేసింది. పెద్ద ఎత్తున ఇప్పటికే ముంబై హెడ్ క్వార్టర్స్ చేరుకున్నారు. అలాగే కొంతమంది బారామతికి ఎన్కౌంటర్ అవుతున్నారు. చాలా మంది కూడా ఆయన కుమారుడు, భార్య సునీత, అలాగే ఆయన సోదరి ఎవరైతే ఉన్నారో సుప్రియా సులే, శరద్ పవార్ కుమార్తె, వీళ్ళంతా కూడా ప్రస్తుతం బారామతి వెళ్తారు. బారామతిలోని స్థానిక సర్వజన ఆసుపత్రిలో ప్రస్తుతం వీళ్ళ డెడ్ బాడీస్ అంతా అక్కడే ఉన్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ప్రమాద తీరు చూసిన తర్వాత అక్కడ ఎవరు ఒక్కరు బతికే ఛాన్స్ లేదన్నట్టుగా అప్పటికే నిర్ధారణకు వచ్చారు. స్థానికులంతా కూడా ప్రమాద తీవ్రతను ఆపేందుకు ప్రయత్నించేందుకు కూడా కొంత సమయం పట్టినట్టు అర్థం చేసుకోవచ్చు. ఎంతటి భారీ విస్ఫోటనం జరిగిందో అక్కడ మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. అయితే ఎందుకు ఈ సాంకేతిక కారణాలు విశ్లేషించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సరిగ్గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు కోరలేదు పైలట్? ఏం జరిగింది? ఉదయం పూట ఏదైనా వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించకనా? బట్ విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయా? ఈ విమానం వాణిజ్యపరమైన అవసరాలకు అక్కడ రాజకీయ నాయకులు అయితే వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరిగింది ప్రస్తుతం అనేది తెలియాల్సింది. ప్రధాని మోదీ కూడా ఇప్పటికే ఈయన మరణ వార్త ఆయన సంతాపం ప్రకటించారు. కేంద్ర మంత్రులతో కూడా సంతాపాన్ని ప్రకటిస్తారు. మహారాష్ట్ర సీఎం ఆఫీస్ నుంచి కూడా మరికొద్దిసేపట్లో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తం మీద ప్రస్తుతానికి అయితే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ప్రధాని మోదీకి, అమిత్ షా కూడా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను కూడా మోదీకి అలాగే హోంమంత్రి కూడా ప్రస్తుతం ఫడ్నవీస్ వివరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా రాజకీయ నాయకులంతా కూడా అజిత్ పవార్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సందేశాలు అయితే వెల్లడి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో మొత్తం మీద ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. ఇది ఏదైనా కుట్ర కోణం కూడా అనే కోణం కూడా ప్రస్తుతం కొంతమంది వాదిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అజిత్ పవార్ రాజకీయం కొంత చతురతతో కూడుకున్న వ్యవహారం, ఆయన రాజకీయ వ్యవహార శైలి కొంత భిన్నంగా ఉంటుంది. అంటే ఆయన కీలకంగా వ్యవహరిస్తారు ప్రతి అంశంలో కూడా. బట్ ఏం జరిగింది, ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా కోణంలో కూడా కొట్టిపారైన పరిస్థితి. ఎందుకంటే అందులో కూడా కొంతమంది రాజకీయ నాయకుల విషయంలో కూడా ఇట్లాంటి అనుమానాలు తలెత్తాయి. ప్రస్తుతం ఆ అనుమానాలు కూడా కొన్ని కోణాల్లో తలెత్తున్న పరిస్థితి. ఎందుకంటే అజిత్ పవార్ రాజకీయ వ్యవహార శైలికి సంబంధించి కూడా కొన్ని ఎంత యాక్టివ్ గా ఉంటారు, అంతే వివాదాస్పరంగా కూడా ఉంటారు, అంతే కీలకంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. సో మరి ఏంటనేది ఇప్పుడు తెలియాల్సింది. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు జరుగుతుంది. ప్రాథమికంగా సాంకేతిక కారణాలే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు అయితే జరగబోతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి
దర్యాప్తుకు అక్కడ స్థానిక అధికారులను పురమాయించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఆ స్పాట్ సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. ప్లేన్ క్రాష్ పూర్తిగా ఎక్కడ ఎవరు బతికే ఛాన్స్ అయినట్టుగా మనకు ఆ ప్లేన్ క్రాష్ చూడగానే దృశ్యాలు అర్థమైంది. నిజంగా అనుకున్నట్టే జరిగింది. చాలా ఘోరం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ ప్రమాదంలో మృతి చెందడం ఆయన అభిమాని కాదు, మహారాష్ట్ర రాజకీయాలను తీవ్ర దిగ్భ్రాంతి చేసే పరిస్థితి. ఉదయం 8:45 ఈ ఫ్లైట్ క్రాష్ జరిగింది. లియర్ జెట్ 45 ప్లేన్ ఇది. లియర్ జెట్ 45 వాణిజ్య విమానాలకు ఉపయోగించే చిన్నపాటి చార్టర్డ్ ఫ్లైట్ ఇది. దీని పేరు లియర్ జెట్ 45. దీంట్లోనే అజిత్ పవార్ చాలా సార్లు ప్రయాణం కూడా చేశారు. మరి ఇవాళ ఏం జరిగింది, ఈ ఫ్లైట్ క్రాష్ సంబంధించి ఎందుకు ఈ ప్రమాదం చోటు చేసుకుందని మాత్రం పూర్తిస్థాయి దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తోంది. ఓకే, రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు ఘటనా స్థలంలో అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయనే చెప్పాలి. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు అడిగినట్టు పైలట్ అనేది కూడా ప్రస్తుతం సస్పెన్షన్గా మారింది. అటు ఏదైతే ఆ ఫ్లైట్లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరికితేనే కానీ వీటన్నింటికీ కూడా ఆన్సర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్లాక్ బాక్స్ దొరికిన అనంతరం కూడా దానిని క్రోడీకరించి అసలు వాళ్ళు ముందే ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అడగాల్సి వచ్చిందా అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే అటు ఆ ఘటనా స్థలం నుంచి అయితే మృతదేహాల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు. మరో పక్కన ఘటనా స్థలంలో ఏమన్నా ఆనవాళ్లు దొరుకుతాయా, ఏమన్నా ఆధారాలు లభిస్తాయా అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ అయితే ప్రారంభించారు. ఇంకా పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఒక్కసారిగా ఏదైతే అటు ముంబై నుంచి బారామతికి వెళ్తున్న సమయంలో కూడా ఈ జరిగిన దుర్ఘటనలో అయితే అటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మరికొంతమంది సిబ్బంది కూడా ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. సో ఏదేమైనా కూడా ఈ పెను విషాదం పట్ల అయితే ఇప్పటికే రాజకీయ నేతలంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అడగాల్సి వచ్చింది, వాతావరణం అనుకూలించలేదా, లేదంటే ఇంకేదన్నా జరిగిందా, సాంకేతిక లోపమా అనేవి అయితే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అటు బ్లాక్ బాక్స్ దొరికితేనే కానీ అసలు వీటన్నింటికీ కూడా ఆన్సర్ దొరకదనే చెప్పాలి. సో ప్రస్తుతం అయితే ఆ బ్లాక్ బాక్స్ వెలికి తీసేందుకైతే ఘటనా స్థలంలోనైతే వెతుకులాట మొదలు పెట్టారని చెప్పాలి. మరొక పక్కనైతే ఇటు అజిత్ పవార్ మృతి చెందడంతో ఒక్కసారిగా అటు రాజకీయ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా తమ మృతికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు విచారణ అయితే ప్రారంభించారు. అయితే మరి కాసేపట్లో కానివ్వండి సాయంత్రంలోగా కూడా అసలు ఘటనకి సంబంధించి ఏం జరిగింది, నిజంగానే సాంకేతిక లోపం వల్ల కూలిపోయిందా, లేదంటే వాతావరణం అనుకూలించలేదా అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.